వీళ్ళు ప్రకాశించేది చేసేది మాట్లాడేది అహం సర్వస్వ వృద్ధి సందేశం ఇది చెప్తుంటానట్టు. కాబట్టి భగవంతుడు ఎక్కడున్నాడని వెతికే అవసరం లేదు. ఈశ్వర సర్వభూతానాం ఉద్దేశ అర్జునీకృతి బ్రాహ్మయం సర్వభూతానాం మంత్రారూఢాన్ని మాయ. ఆ భగవంతుడు ఎక్కడున్నాడని వెతికే అవసరం లేదు. ఈశ్వరుడు వాళ్ళు సమస్త 84 లక్షల జీవరాశులు 83,99,999 జన్మలు వచ్చినాక ఈ యొక్క మానవ జన్మ దుర్లభం, మనుష్య జన్మ దైవనుగ్రహణ హేతుకం, మనుష్యత్వం ముఖ్యత్వం మహాపద్ధతం అని చెప్పి మనకు బోధిస్తుంది వేదాలు. కాబట్టి ఉత్కృష్టమైన మానవ జన్మ ఏంటంటే చాలా కష్టం. అందుకే బహుగుణాం జన్మనామంతే గీతలో చెప్తుంది వేదాధ్యాయంలో. బహుగుణాం జన్మనామంతే జ్ఞానమాం పథం చెంది వాసుదేవ సర్వమితి సహామాత్మ సుదుర్లభ. ఎన్నో జన్మలు ఎత్తుకుంటా పుట్టుకుంటా సర్దుకుంటా వచ్చినట్టుగా ఈ ఉత్తమ జన్మ వచ్చినప్పుడు జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం వృద్ధి సర్వస్వం. జ్ఞానం ఉన్నది, జ్ఞేయం తెలుసుకుంటావు. జ్ఞానంతో తెలుసుకొని గమ్యం, ఏ గమ్యం పోవాలి ఇక్కడ మార్గం అంటే ఏంటి బాట. అందుకే ఇక్కడ భగవంతుడు ఏమన్నా ఎం ప్రాప్త్వా నివర్తంతే తద్దామ పరమమ్మ. ఏది పొందితే మళ్ళా పుట్టుకు శక్తి లేదో కథ అంటే అది దామం అంటే నివాసం, పరం అంటే ఉత్కృతమైన, మమ అంటే నాది, ఏది ఆత్మ. కాబట్టి ఇక్కడ దేవి భాగంలో కూడా చెప్పండు యా దేవి సర్వభూతేషు ఆత్మరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. మీలో కూడా ఆత్మ ఉన్నది. కాబట్టి భగవతుడు ఏంటంటే సర్వభూతాత్మ ఆత్మానం సర్వభూత అనే ఆత్మనే ఈక్షతే యోగయుక్తాత్మ సర్వాత్మ సమదర్శన. అన్ని ప్రాణులందు నేను నాలుగు అన్ని ప్రాణులుగా ఈక్షతే చూస్తారు, యోగయుక్త యోగ దృష్టితో చూస్తారో అటువంటి వాడు సమదర్శన అంటే సమస్తం యోగమిచ్చుతే సమస్త భావాన్ని ఎప్పుడైతే అలవడుతుంటాడో వాడే యోగ పొందవల్ల చేస్తుందని చెప్పి ప్రబోధిస్తుంది. కాబట్టి మానవుడికి ఏంటంటే శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. ఎవరికి భగవంతుని గురించి వినాలని శ్రద్ధ ఉంటుందో వాళ్ళకే జ్ఞానం లభిస్తుంది. కాకపోతే భగవంతుడు ఏమంటే త్రివిధం భవతి శ్రద్ధ, 3 విధాల శ్రద్ధ ఉంటుంది. సాత్విక శ్రద్ధ, రాజక శ్రద్ధ, తామస శ్రద్ధ. సత్తానురూప సర్వస్య శ్రద్ధ భవతి. ప్రతి వారికి ఒక శ్రద్ధ ఉంటుంది. అంటే వారి వారికి శ్రద్ధ వారి యొక్క పూర్వజన్మ కుటుంబానికి ఎప్పుడు ఒకటి గుణమయద్భావై ఏది సర్వమిదం జగత్ మోహితం నాభిజానాతే మామేద్యం పదమవ్యహం తత్తు. సత్వగుణము, రజోగుణము, తమోగుణం 3 గుణాలతో ఈ జగత్తును నేను మోహింపజేస్తున్నాను. కానీ ఆ మోహ ప్రాంతంలో పంచభూతాలే పరమావధిగా అని చెప్పి నమ్మినటువంటి వారికి నేను ఎప్పుడు కూడా కళ్ళబడలేదు. పంచభూతాలు ఎవరి నాయే భూమిరాపో నరో వాయు కమ్మనో బుద్ధిరేవత అహంకార విషయమ్మే భిన్నా ప్రకృతిగస్తజ. భూమి, నీరు, వాయువు, అగ్ని, ఆకాశము, మనసు, బుద్ధి, అహంకారం అనే 8 భిన్న ప్రకృతులతో సృష్టి నిర్మాణం చేసిన. కానీ ఈ పంచభూతాలతో నిర్మాణం చేసిన వస్తువు అంతా పంచభౌతిక శరీరంతో సంబంధ బాంధాలు అనుబంధాలు పెట్టుకుంటున్నాం. కానీ ఆత్మ సాక్షాత్కారం పొందాలని చెప్పి ఎవరికి కూడా రాదు. ఏతద్ దుర్లభతరం, ఇది చాలా అరుదు. కాబట్టి భగవంతుడు ఏమన్నాడు, ఎందుకు వింటలేడు మరి, ఎందుకు మానవులు ఈ ప్రాపంచిక సంపదలే సత్యము నమ్ముతంటే అప్పుడు చెప్తున్నాడు భోగైశ్వర్య ప్రసక్తానాం తయో ఉపవత చేతతాం వ్యవసాయాత్మికా బుద్ధి సమాధం నభిధీయతే. భోగభాగ్యాలు, ఐశ్వర్యం, డబ్బు, ఆస్తి అని చెప్పి సంపాదించ ఉన్నంత వరకు నాది నాది అని చెప్పి పంచభూతాలతో వస్తువులు దేహంలో ఉన్నప్పుడే ఆ వస్తువులు కలబడుతుంది. దేహంతో దేహం నశించిందని వస్తువుతో సంబంధం తొలగిపోతుంది. కాబట్టి ఆ బ్రహ్మ భువనాలుగా పునరావృత్తున్న బ్రహ్మలోకం పైన బ్రహ్మ చావవలసిందే. ఒకవేళ మామూలు స్వర్గస్థులైందంటే శీలే పుణ్యే మర్తలోకం వినింది. పుణ్యం నశిస్తే పునరభిమరణం పునరుద్ధరి. మనం చెల్లల్లా ఎమర్జెన్సీ లైట్లా ఛార్జ్ చేస్తే వెళ్తురిస్తుంది, దాంట్లో డౌన్ అయిపోతే మళ్ళీ ఛార్జ్ చేయాలి. ఈ జన్మకు మళ్ళా పోయిన తర్వాత మళ్ళా 84 లక్షల జన్మలలో పోవాలి.
పుట్టాలి, చావాలి, జన్మాలి. కాబట్టి ఈ యొక్క మానవ జన్మ వచ్చిందంటే దీన్ని చరిత్రాత్మకం తెలుసుకోవాలంటే అది ఎవరు సాధ్యం చెప్తుంది ఇక్కడ. మనుష్యానాం సహస్రేషు కచ్చిత్ తదతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కచ్చిన్మాం వేత్తి తత్వతః. మనుషులలో 1000 మందిలో ఒకనొకరు మాత్రమే నన్ను గురించి తెలుసుకుంటారు. అత్త ప్రయత్నం చేసి కృతజ్ఞులై ఆత్మానాత్మ వివేక జ్ఞాని ఆత్మజ్ఞానం పొందాలన్నమాట సహామాత్మ సుదుర్లభ. అటువంటి మహాత్ములు దొరుకులు ఈ లోకంలో అరదు. ఏత దుర్లభతనం ఇది చాలా కష్టతరమైంది అని చెప్పి భగవంతుడు వాక్యాన్ని ఇచ్చింది. కాబట్టి ఎందుకు చెప్తున్నానంటే ఇది మార్గశిర మాసం. మార్గం అంటే ఇది బాట. మనం అర్ధరాత్రి పూట కాళ్ళ మీద సైకిల్ మఠం మీద మనకు ఓడిపోతుంటే ఇది కరీంనగర్, ఇది జగిత్యాల, ఇది మెట్టిపల్లి అని చెప్పి ఎట్లయితే అర్ధరాత్రి సింహంకి అట్లా మనం అత్యధిక బోర్డు ఎట్లయితే సూచిస్తుందో అట్లనే మామేవ జానాతి పురుషోత్తమ. ఎవరైతే నన్ను ఉత్తమ పురుషుడుగా జానాతి తెలుసుకుంటాడో సర్వవిద్ భజతి మాం సర్వభావేన భారత. అటువంటి వాడు సర్వం తెలుసుకొని సమస్తం యోగముచ్యతే, సమస్త భావాన్ని. కానీ ఇక్కడ భగవంతుడు ఏమంటాడంటే మనకు మీరు భౌతిక పుష్పాలు తీసుకొచ్చి దేవునికి అలంకారం చేస్తున్నాం, పూలమాలలు చేస్తున్నాం. కానీ ఇక్కడ ఏమంటుంది, ఇక్కడ నాకేం కాలే, మీరేమి చేయలేదు. మై అర్పిత మనోబుద్ధి యోమద్భక్త సమయప్రియ. మీరు మనసును బుద్ధిని నాకు అర్పింపజేయాలి. మీ భౌతిక వస్తువులు నేను తయారు చేసింది పంచభూతాలతో తయారైన వస్తువు. పంచభూతాలు ఉన్నప్పుడే పంచభూతాలతో సంబంధం పెట్టుకున్నప్పుడే పని చేస్తాయి, కానీ సత్యం తర్వాత పని చేయాలి. కాబట్టి సత్యం తర్వాత పని చేసేది ఏంటి, ఇక్కడ మీ లోపల 8 పుష్పాలు ఉన్నాయి. ఆ 8 పుష్పాలు మీరు దాచుకుంటుండ్రు. భౌతిక పుష్పాలు పంచభూతాలతో పైసలు పెడితే దొరికేది, అంటే కనబడేది. ఏ దృశ్యం తన నష్టం, ఏది దృశ్యమో అది నశిస్తుంది. కాబట్టి భగవంతుడు చేసుకోవాలంటే అవినాశితో తద్విద్ది ఏన సర్వ విదంతం. నాశనం లేదంతగా దాని సత్ అంటే దాన్ని విద్యుతెందుకు మొక్కేటప్పుడు కూడా తప్పు మొక్కుతుంది. నలభై మొక్కు అది రాంగది, అది మహాపాపం అని చెప్తుంది. సరే చేత చేయవచ్చు. ఇదేంటే ఇదేం కాదు, కుడితాలకు కుడిచేవాళ్ళు. ఇప్పుడు మనము అగ్గి తెలుసుకొచ్చిన అగ్ని కాల్తా లేదా, కాలిన తర్వాత పాపం మనం చేసుకుంటాం. పాము గుళ్ళలో పోయిన అమ్మవారు చెప్తారా మనకు? ఇక్కడ ఏమంటుందంటే ఆ మంత్రం చెప్తాను. ఏది ఎద్దు అను ఎత్తు ఆచరతి శ్రేష్ఠ తత్తు ఇతరోగిన సాయతు ప్రమాణం కురితే లోక తదు అనువర్తతి. నేను భగవంతుడు చెప్పిన నోట్లకెళ్ళి వెళ్ళవాసం మార్గశిర మాసం చెప్పాలి. ఎవడైతే నీకు ఇట్లా నడవాలని చెప్తారో డాక్టర్ చదివితే బీపీ, షుగర్, క్యాన్సర్కి రకరకాల రోగ నిర్ధారణ రిపోర్ట్ చేస్తాడు. నీకు వైద్యం చేసినప్పుడు కంప్యూటర్ ద్వారా స్కానింగ్ చేసి చూడాలని ఆయన లోపల బాగున్న కనబడాలి అన్ని చూసింటూ రాసింది నీ లోపం అనేది. కాబట్టి ఇప్పుడు నువ్వు మంచిగా బాగుపడాలి, ఆరోగ్యంగా ఉండాలంటే నేను చెప్తున్న మాటలు వినాలంటాడు. ఏంటి సత్యం పాటించాలి. బీపీ, షుగర్, క్యాన్సర్ రకరకాల. ఇక్కడ ఏమంటుంది ఈ శ్లోకం ఏం చెప్తున్నావు భగవంతుడు, నువ్వు ఏదైతే లోకానికి వచ్చినావు ఉత్తమ జన్మ వచ్చినావు. కుక్కలు నక్కలు కానీ మనం తెలుస్తుందా, నువ్వు ఎంచుకుంటే గోధుమ లక్షల దగ్గర తీసుకుపోతావు, మరి నిన్ను పైసలు పెట్టుకుపోతుంది డాక్టర్. కాబట్టి ఇక్కడ ఏమంటున్నా అంటే అని ఆ మంత్రం చెప్తా. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్య అకార్య వ్యవస్థిత జ్ఞాత్వ శాస్త్ర విధానోక్తం కర్మకర్తు మిహర్వసి. తస్మాత్ అంటే వేద శాస్త్రం ప్రమాణం. బంగారం మనము 75,000 78,000 తులముందంటే జోక్తావు. నువ్వు మనిషి ఎక్కడ పోతుంది, బాటి మీద బంగారం మీద పోదు. ఎక్కడ మీద ఉంది, కాంట మీద పోతుంది. కాంట అంటే ధర్మం. ఆ మంత్రం చెప్తాం. ఎతో ధర్మం తతో జయ అని గీతలు చెప్తుంది ఇక్కడ. ఎత్ర యోగేశ్వర కృష్ణ ఎత్ర పాత్రో ధనుర్ధర సత్త శ్రీవీర్ భూతిర్దువ నీతిర్ మతిర్మమ. ఎక్కడ యోగానికి అధిపతి శ్రీకృష్ణుడు ఉంటాడు, ఎక్కడ విల్లంబులు ధరించినట్టు అర్జునుడు ఉంటాడు జీవాత్మాంశతో, అక్కడ విజయము, ఐశ్వర్యము, నీతి, నియమాలు, మతిర్మమ. నా అభిప్రాయం నేను చెప్తాను అని చెప్పి ధృతరాష్ట్రం చెప్పిండు. జీవాత్మ నిలబడి ఉన్నది, కానీ జీవాత్మ పర్లేదు. జీవాత్మ ఒకటే, పరమాత్ముడు కూడా ఒకటి.
జీవాత్మ ఇంతమంది ఇళ్ళకి అలవాటుందంటే ఎందుకు రాకపోతే ఎందుకు పెట్టలేరు అడిగిన మన సర్వల వీళ్ళందరూ 3 గుణాలు ఉన్నాయి. తమ గుణం కొంతమందికి, రజోగుణం కొంతమందికి, సత్వగుణం కొంతమంది, వీళ్ళకు గుణం ఉంది. ఈ 3 ఉంటే ఈ గుణాలు ఎప్పుడైతే పోషింపబడతాయో గుణాలతో సంబంధం పెట్టుకుంటావు నువ్వు నష్టవు. మరి మనం ఎక్కడ పోలే గుణ ఆఫీసర్ అన్నా కదా. ఇప్పుడు చక్కెర ఉన్నదంటే స్వీట్ తింటావు కానీ తీపికి అల్లబడుతుందా? మరి తీపి అల్లబడకపోతే తీపి ఉన్నది నాటకం వేస్తారా లేదా? ఇటువంటి మనం మాట్లాడాలంత బాగుంటుంది అని. ఓం యుక్తాహార విహారస్య యుక్తశేత్రస్య కర్మసు. ఆహార నియమాలు పాటించాలి. ఎన్ని? సాత్విక ఆహారం, మితాహారం, దైవార్పిత ఆహారం, న్యాయాలు. ఎన్ని రకాల ఆహారం తింటే దేవుని దగ్గర పోతాం మనము? 4 వందల ఆహారం. మరి దేవుని దగ్గర పోయి అయ్యప్పలందరికీ ఒక విజ్ఞప్తి, తాంబూలం కోసము ఇక్కడ వేదిక దగ్గర రావాల్సిందిగా కోరుతున్నాం. స్వామి శరణం అయ్యప్ప. భిక్ష అయినటువంటి అయ్యప్పలందరూ కూడా ఈ వేదిక దగ్గరికి రావాల్సిందిగా